హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iZoom 360. ఇవాళ వీడియోలో ట్రంప్ గురించి చెప్తున్నానండి. ట్రంప్ వాళ్ళ పార్టీ ఎలా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి, వాళ్ళు గెలుస్తున్నారా ఓడిపోతున్నారా, మూమెంటం ఎలా ఉంది ట్రంప్ పార్టీ తరఫున వాళ్ళకి అనే దాని మీద ఈ వీడియోలో మీకు కొంచెం డీటెయిల్స్ అందజేస్తాను. సో ముఖ్యంగా వచ్చేసండి, లైక్ ట్రంప్ ఈ మధ్యలో తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ని ఎన్నుకున్నాడు కదా. వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ని ఎన్నుకున్నప్పుడు కొన్ని మార్పులు చేర్పులు అయితే జరిగినాయండి. అంటే ఏంటంటే బైడెన్ దిగిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ట్రంప్ ఏమో కొత్త వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. సో ఇలాంటి కొన్ని మార్పులు అనేది జరిగిందనమాట. అయితే ఆ మార్పులకి తర్వాత తన పార్టీ ఎట్లా చేస్తుందనేది మాట్లాడదాము. ఫస్ట్ మార్పులు చేయకముందు, బైడెన్ తోటి పోటీ చేసేటప్పుడు, ఇంకా వీపీ క్యాండిడేట్ని ఎన్నుకోకముందు ట్రంప్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండేనండి. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ అందరూ అనుకున్నారు ఎలక్షన్స్ మొదలవక ముందే ఎలక్షన్స్ అయిపోయేటట్టున్నది అన్నంత లీడ్లో ఉండే అనమాట ట్రంప్. ఖచ్చితంగా చాలామంది అనుకున్నారు ట్రంప్ గెలుస్తాడు అని అనుకున్నారు ఆ టైంలో. అయితే బైడెన్ దిగిపోయినాక ట్రంప్ పార్టీ వాళ్ళకి కొంచెం దెబ్బతిన్నది ఎప్పుడు కమలా హ్యారిస్ వచ్చినాక. కానీ అంతకంటే ముందండి తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ని కూడా ఎన్నుకున్నాడు కదా, అక్కడ కూడా కొంచెం దెబ్బతిన్నాడు ట్రంప్. ఓకే, ఏమైందంటే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ని ఎన్నుకోగానే తన పేరు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అయితే వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే, ట్రంప్ తరఫున నుంచునే వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే జేడీ వ్యాన్స్ అనమాట. అయితే జేడీ వ్యాన్స్ ఇక్కడ చాలా మందికి ఒక రకమైన నెగటివ్ ఒపీనియన్ అనేది ఉన్నది ఆయన మీద. ఎందుకంటే చాలా విషయాల్లో చాలా క్రూడ్గా మాట్లాడతాడు, చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు. ఎంతకైనా తెల్ల జాతీయుడిని అన్నట్టుగా కొంచెం చూపించుకుంటాడు. నల్లోళ్ళని ఉద్దేశించి కొంచెం నెగటివ్గా చెప్పడం అనేది కూడా జరుగుతుంది. అలాగే అబార్షన్ రైట్స్ ఇలాంటి వాటి మీద కూడా కొంచెం ఎంతకైనా కొంచెం బాగా నెగటివ్ కామెంట్స్ అనేది చేస్తూ ఉంటాడు అనమాట. ఇదివరకు ఇంకొకటి ఏంటంటే, అసలైన బిగ్ ఇష్యూ ఏమైందంటే, జేడీ వ్యాన్స్ ఇదివరకు ట్రంప్ని చాలా విషయాల్లో అపోజ్ చేయడం జరిగింది. అంటే ఏంది, ట్రంప్ని కూడా వ్యతిరేకించాడు అనమాట ఇదివరకు బాగా. చాలాసార్లు అసలు ట్రంప్ ఒక బుద్ధి లేనివాడు, ట్రంప్ని అసలు ఎవరు ఎన్నుకుంటారు, ట్రంప్కి నేను అసలు ఓటేయను, ట్రంప్ అంటే నాకు అసలు ఇష్టం లేదు, ట్రంప్ అన్నట్టుగా మాట్లాడాడు. ట్రంప్ గురించి చాలా చాలా నెగటివ్గా మాట్లాడాడు. అయినా కూడా ట్రంప్ ఆయనను ఎన్నుకున్నాడంటే అందరూ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజ్ అయిపోయారు. ఇదేంది ఈయనను ఎన్నుకున్నాడు, ఈయన చాలా ట్రంప్ గురించి నెగటివ్గా మాట్లాడాడు కదా, ఈయనకి ఎందుకు ఇచ్చాడు ఆపర్చునిటీ అని చాలామంది అనుకున్నారు అనమాట. అయితే అది ఎంతకైనా కొంచెం దెబ్బతీసింది. ఎందుకంటే అప్పటిదాకా ట్రంప్ని వ్యతిరేకించిన వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకున్న మనిషి జేడీ వ్యాన్స్ ఇప్పుడు సడన్గా ట్రంప్ చాలా మంచివాడు, ట్రంప్ అంటే నాకు చాలా ఇష్టము, ట్రంప్ అంటే నో ప్రాబ్లము, ట్రంప్ చాలా మంచి పనులు చేస్తున్నాడు, ట్రంప్ చాలా బాగా మాట్లాడతాడు, ఇట్లా అన్ని పొలిటికల్గా రివర్స్ అయిపోయాడు అనమాట. అయితే అందరూ క్రిటిసైజ్ ఏం చేశారంటే, జేడీ వ్యాన్స్ అనేటివాడికి బేసికల్గా ఇప్పుడు ఈ వైస్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో అప్పుడు దాని మీద ఆశల కొద్దీ తన ఒపీనియన్స్ అన్ని మార్చేసుకున్నాడు అని కొంచెం ప్రజల్లో ఒక అర్థం అనేది వచ్చేసింది. అంటే ఆయన నమ్మలేకపోతున్నారు ఇప్పుడు. అంటే ఆయన మనీ విషయంలో కానీ, జాబ్ విషయంలోనే కానీ ఎట్లయితే మారిపోయాడో, ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారంటే ఈయన మాటని ఇప్పుడు ఈయన ఇట్లా తిరిగి తన మాటను తను మార్చేశాడు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆయన చెప్పే మాటలే, వాళ్ళ ప్రామిసెస్ ఏమైతే చేస్తున్నారో వాళ్ళ పార్టీ తరఫున అవిటిని మాత్రం కూడా ఎట్లా నమ్ముతాము అన్న ఒక రకమైన ఫీలింగ్ వచ్చిందనమాట. సో ట్రస్ట్ అనేది చాలా ఇంపాక్ట్ అయిందండి. ఓకే, సో ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నాడో నంబర్ 1 ఒకసారి దెబ్బతిన్నాడు. ఓకే, రెండో విషయంలోకి వచ్చేసరికి బైడెన్ నుంచొని ఉంటాడు అపోజిషన్లో అనుకున్నప్పుడు బాగానే ఉండే పోల్స్, ట్రంప్కి బాగా గెలుస్తాడు బైడెన్ తోటి అని. కానీ ఎప్పుడైతే బైడెన్ దిగిపోయి ఈ కమలా హ్యారిస్ని నించోబెట్టాడో, కమలా హ్యారిస్ రాగానే తనకి సపోర్ట్ అనేది దెబ్బతిగింది అనమాట.
అంటే ట్రంప్ కంటే కమలా హ్యారిస్కి కొంచెం ప్రజలు ఇష్టపడుతున్నారు సడన్గా. సో దాని గురించి డీటెయిల్స్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అందజేస్తానండి. లైక్ దేని గురించి ట్రంప్ కాకుండా కమలా హ్యారిస్ని లైక్ చేస్తున్నారు అనేది కొంచెం వివరంగా మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. కానీ ఈ వీడియోలో క్లుప్తంగా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే కమలా హ్యారిస్ వచ్చిందో ట్రంప్ పార్టీ వాళ్ళకి అది ఒక రకమైన దెబ్బతీసింది అనమాట. సో ఈ విషయంలో కూడా రెండోసారి ట్రంప్ దెబ్బతిన్నాడు. ఈ రెండు విషయాలు కంటిన్యూ అవుతున్నాయండి, లైక్ ప్రజల్లో కంటిన్యూ అయిపోయి బిల్డప్ అవుతున్నాయి. ఓకే, అదే కాకుండా ఇటీవల ఈ మధ్యలోనే ఇప్పుడు మూడో అంశం ఒకటి వచ్చింది చర్చలోకి. ఏంటంటే నల్ల జాతీయులు ట్రంప్ వాళ్ళకి నల్ల జాతీయులు ట్రంప్కి సపోర్ట్ చేస్తారా లేదా అనే దాని మీద. సో దీన్ని బట్టి చూస్తే ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూ అయితే చేయడం జరిగింది. అంత నల్ల జాతీయులు ఉన్న జర్నలిస్టులు ఆయనని పిలిచి ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడడం జరిగిందనమాట. ఆయనని ఇంటర్వ్యూ చేశారు. అయితే దాంట్లో ఆమె అడిగిన క్వశ్చన్కి ఈ ట్రంప్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇది మంచి యాక్చువల్గా వేదిక ఉండే, యాక్చువల్గా ఇక్కడ నల్లజాతిని ఆయన మంచిగా ఆకర్షించుకునే అవకాశం ఉండే ఆయనకి. కానీ అక్కడ ఏం చేశాడంటే, ఆమె అడిగిన క్వశ్చన్ ఆయనకి కొంచెం కఠినంగా అడిగింది అనమాట. ఏమని అడిగిందంటే, ఇదే మేము నిన్ను ఎట్లా నమ్మాలి, నిన్ను ఎట్లా మేము ట్రస్ట్ చేయాలి అని ఆమె ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. దానికి ఆయన సమాధానం చెప్పకుండా నల్ల జాతీయుల మీద ఒక రకమైన నెగటివ్గా డైరెక్ట్గా చెప్పకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నల్ల జాతీయులని తిట్టడం మొదలేశాడు. ఎట్లా అంటే, అసలుకి నువ్వు రిపోర్టర్ అయినా నువ్వు గంట లేట్ వచ్చావు, నువ్వు వచ్చి మళ్ళీ ఇట్లాంటి చెత్త క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు అని ఇట్లా మాట్లాడడం మొదలేశాడు అనమాట. ఓకే, ఇప్పుడు జర్నలిస్ట్ అన్నాక తప్పేముందండి, ఇప్పుడు అడుగుతారు. ఓకే, వాళ్ళ ఎక్విప్మెంట్ పని చేయలేదంటే ఒక గంట లేట్ అయ్యింది, డిలే అయింది సెషన్. అంతేగాని ఆమె నెగటివ్గా అయితే యాక్చువల్గా లేట్ అయితే రాలేదు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, మీటింగ్ కొంచెం డిలే అయింది, ఎక్విప్మెంట్ కొంచెం పని చేయక వాటిని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేసరికి కొంచెం డిలే అయింది అన్నమాట. అయితే దాన్ని ఉద్దేశించి ట్రంప్ కొంచెం ఆవేశంగా దాని విషయంలో ఆమె మీద కోపగించుకోవడం. అక్కడ ఉన్న ఆడియన్స్ అందరు కూడా నల్ల జాతీయులండి. ఓకే, సో వాళ్ళందరూ కూడా కొంచెం అబ్జర్వ్ చేశారు ఈ యాటిట్యూడ్ని. ఓకే, ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన దాని గురించి కొంచెం ఎంతకైనా ప్రతిదీ కూడా నల్ల జాతీయుల మీద నెగిటివ్గా కనిపించాడు అనమాట. సరే, అది పక్కన పెడితే ఇంకా కొన్ని ఇష్యూస్ కూడా ఈ నల్ల జాతీయుల గురించి వచ్చినాయి. ఏదంటే, ఒకప్పుడు కమలా హ్యారిస్ గురించి. ఓకే, ఒకప్పుడు ఇటీవలనే ఇంకొక స్పీచ్లో కమలా హ్యారిస్ గురించి కూడా మాట్లాడినాడు అనమాట. ఏమని మాట్లాడినాడంటే, కమలా హ్యారిస్ అసలు నల్ల జాతీయురాలేనా, ఆమె ఎక్కువగా ఇండియన్, ఆమెకి ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అసలు ఆమె నల్ల జాతీయులు అని ఎందుకు అంటున్నారు, నల్ల జాతీయులు కాదు కదా ఆమె అన్నట్టుగా. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, ఇప్పుడు నల్ల జాతీయుల సపోర్ట్ అంతా ఆమెకు పోతుంది. ఓకేనా, నల్ల జాతీయుల సపోర్టు కొంతవరకు ఆయనకు వచ్చేది కూడా ఇప్పుడు కమలా హ్యారిస్కి పోతుంది. సో కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే, వాళ్ళకి రివర్స్ చేయడానికి, ఆ ఫీలింగ్ని రివర్స్ చేయడానికి, ఆ సపోర్ట్ని రివర్స్ చేయడానికి అసలు కమలా హ్యారిస్ నల్ల జాతీయులేనా అని అడగడం అనేది స్పీచ్లో మాట్లాడుతున్నాడు అనమాట అక్కడక్కడ. సో ఎనీవే, దాని గురించి ఒక లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ అండి. ఏంటంటే, కమలా హ్యారిస్ యాక్చువల్గా వాళ్ళ అమ్మ నాన్న విషయంలో చూస్తే, వాళ్ళ అమ్మ వచ్చేసి ఇండియన్, వాళ్ళ నాన్న వచ్చేసి నల్ల జాతీయుడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నాక పుట్టిన అమ్మాయి కమలా హ్యారిస్ అన్నమాట. అయితే అమెరికా రూల్స్ ప్రకారంగానే చూస్తే, ఇది సంవత్సరాల క్రితం చేసిన రూల్స్ని బట్టి చూస్తే, ఎప్పుడైనా కూడా నల్ల జాతీయులు వేరే ఎటువంటి మనుషుల్ని పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టించుకున్నా ఆ పుట్టే పిల్లలు నల్ల జాతీయులే అవుతారని యాక్చువల్గా అప్పట్లో ఉన్న తెల్ల జాతీయులు రాశారన్నమాట. ఓకే, నల్ల జాతీయులు కూడా రాయలేదండి ఇది. అప్పట్లో ఉన్న ఫ్రీడమ్ వచ్చినప్పుడు వీళ్ళకి తెల్ల జాతీయులు రాశారనమాట. అది యాక్చువల్గా చెప్పాలంటే పేరు కూడా థామస్ జెఫర్సన్ అండి. ఆయన రాశాడు అప్పట్లో. ఓకే, ఆయన కూడా ఒకప్పుడు ప్రెసిడెంట్ అనమాట. ఓకే, సరే, ఆయన రాశాడు. ఓకే, అది కూడా ఆ విషయం తెలియదు ట్రంప్కి. అంటే ఆయనకి ఎంతకైనా బిజినెస్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది, కానీ ఇట్లాంటి హిస్టారికల్ నాలెడ్జెస్ ఉన్నట్టుగా నాకు అనిపించలేదు ఇలాంటి విషయాల్లో. సో ఎనీవే, ఆయన ఏం చేశాడంటే,
ఆ కామెంట్స్ చేయడం వల్ల కూడా కొంతమంది నల్లజాతీయులు ఇదేంది ట్రంప్ ఇట్లా మాట్లాడుతున్నాడు అన్న ఇది కూడా నడుస్తుంది అనమాట, ఒక చర్చ అంటూ. ఓకే, ఇక ఇంకొకటి ఏంటంటే కమలా హ్యారిస్ ఏజ్ని కూడా క్వశ్చన్ చేశారు. అంటే ఏంది, ఈ మధ్యలో అందరు అనుకుంటున్నారు ఇదివరకేమో ఇద్దరు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బైడెన్ ట్రంప్, ఇద్దరికి కూడా దగ్గర దగ్గర 75 పైన 80 సంవత్సరాల లోపల ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, బైడెన్ దిగిపోయేసరికి ఏజ్ పరంగా ట్రంప్ ఒక్కడే కొంచెం ముసలోడు లాగా కనిపిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ప్రజల విషయంలో కమలా హ్యారిస్ కొంచెం యంగ్ కనిపిస్తుంది. సో ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ ట్రంప్ కొంచెం ఏజ్ ఎక్కువ కదా, అలాగే కమలా హ్యారిస్ ఏజ్ తక్కువ కదా అన్నట్టుగా కొంచెం డిఫరెన్షియేషన్ అనేది ఒక ఒపీనియన్ అంటూ నడుస్తుంది. ఓకే, అయితే దానిని కూడా ఒక కలుపుకోవడానికి ఏం చేస్తున్నాడు ట్రంప్, ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమని, ట్రంప్ బై ద వే మీకు తెలుసా కమలా హ్యారిస్ కి ఏజ్ ఎంతనో, ఆమెకి కూడా 60 సంవత్సరాలు ఉన్నాయి అని చెప్పాడు అనమాట. అగైన్ ఆయన ఏంది, ఆయన సపోర్ట్ కోల్పోతున్నాడని ఆయన సపోర్ట్ ని పెంచుకోవడానికి ఎవరైతే కోల్పోతున్నాడో వాళ్ళందరికీ ఉద్దేశించి ఆ మాట చెప్పడం జరుగుతుంది. అయితే అది ఎట్లా, కానీ అది నెగిటివ్ వస్తుంది అనమాట, చాలా మందికి అది నెగిటివ్ గా అర్థమవుతుంది. సో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈమె 60 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఆయన అసలు యాక్చువల్లీ 78 కదా, అసలు ఏజ్ ఫ్యాక్టర్ గురించి ఆయన మాట్లాడేది ఏది అన్నట్టుగా మళ్ళీ అది కూడా బ్యాక్ ఫైర్ అవుతుందండి. సో ఇట్లాంటి కొన్ని నెగటివ్స్ అనేవి ట్రంప్ పార్టీ వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు. ఓకే, సో ఈ మిస్టేక్స్ వల్ల యాక్చువల్గా వాళ్ళ పార్టీ సపోర్ట్ దెబ్బతిన్నారండి. ఓకే, ఈ దెబ్బతినడంలో పోల్స్ లో కొంచెం తేడా అయింది, పోల్స్ లో కొంచెం నెగటివ్స్ పడడం వల్ల ఏదైతే లీడ్ వాళ్ళకు ఉన్నదో ఆ లీడ్ తగ్గిపోతుందండి. రోజు రోజుకి ఆ లీడ్ అనేది తగ్గుతుంది. వచ్చే న్యూస్ సర్వే పోల్స్ గురించి కూడా నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో చేసి పెడతాను మీకు. ఆ పోల్స్ లో కూడా ఆ వీడియోని కూడా చూడండి మీరు. దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ వీక్ లో వస్తాయి అనమాట న్యూ పోల్స్, దానిని ఉద్దేశించి చేస్తాను. సో ఆ పోల్స్ లో మీకు క్లియర్ గానే తెలుస్తుంది. ఇదివరకేమో చాలా లీడ్ లో ఉన్న ట్రంప్ ఇప్పుడు ఆ లీడ్ వచ్చేసి ఇంత పెద్దగా ఉన్న లీడ్ ఇంత చిన్నగా అయిపోతుంది అనమాట. సో అప్పుడు కూడా మరి అది కూడా మూమెంటం అనేది మారుతుందన్న సంగతి అందరికి అర్థమైపోతుంది. సో చూడాలండి ఇది ఈ పరిస్థితి ఇంకా ఎంత దూరం వెళ్తుందో. సో ట్రంప్ పార్టీ వాళ్ళు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారో, అలాగే ఇప్పుడు రానున్న కాలంలో ఇరు పక్షాల నుంచి స్పీచ్లను బట్టి ఎవరికన్నా మూమెంటం మరి మారుతుందో లేదో చూద్దాము. ప్రస్తుతానికైతే ట్రంప్ పార్టీ వాళ్ళ మూమెంటం తగ్గింది, వాళ్ళ సపోర్ట్ అనేది తగ్గుతుంది. కమలా హ్యారిస్ కి కొంచెం ఫేవరబుల్ గా కనిపిస్తుంది, ట్రంప్ పార్టీ వాళ్ళకి అన్ఫేవరబుల్ గా కనిపిస్తుంది. ఓకే, సరే చూద్దాం రాను రాను ఇంకా ఎవరు ఎక్కువగా లీడ్ తీసుకుంటారు. ఇది యాజ్ దిస్ కంటిన్యూస్ నేను మీకు ఫర్దర్ గా మీకు అప్డేట్స్ చెప్తూ ఉంటాను. సో నా ఛానల్ నండి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే పక్షాన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లింక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే వీలైతే నా వీడియోని కొంచెం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఒక కామెంట్ యాడ్ చేయండి, మీ ఒపీనియన్ ఏందో కూడా చెప్పండి కామెంట్స్ లో. మీరు ఎవరు వస్తారని అనుకుంటున్నారు, మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ట్రంప్ పార్టీ గురించి, కమలా హ్యారిస్ పార్టీ గురించి, లేదంటే ఇంకా ఏమన్నా మీరు డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారా, వచ్చిన ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీద కూడా మీకు వేరే రకమైన ఒపీనియన్ ఉందా, అదన్నీ కూడా కామెంట్స్ లో పెట్టండి ఫ్రెండ్స్. నేను అది కూడా అకౌంట్ లో తీసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ ఫర్దర్ అప్డేట్స్ ఇస్తాను, దాని గురించి కూడా కామెంట్ చేయడం అనేది జరుగుతుంది. నో ప్రాబ్లం, మీ కామెంట్ ను కూడా హైలైట్ చేసి నేను దాని గురించి మాట్లాడతాను. సో నో ప్రాబ్లం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోని వాచ్ చేసినందుకు మీ అందరికీ పెద్ద థ్యాంక్ యూ. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.